నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ జరుపుతుంది. ఏ ఒక్క కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వట్లేదు. సక్సెస్ కాకపోను మంత్రులు చేసే వ్యాఖ్యలు ఏదైతే పూర్తిగా ప్రజల్లో కాస్త చర్చనీయాంశంగా మారినాయి. ఏదైతే కొండా సురేఖ లాంటి వాళ్ళు ముందు నుంచి కాంట్రవర్సీ కామెంట్లు చేయడం, లేకపోతే ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ఎందుకు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళట్లేదు? నిజంగానే ప్రభుత్వం ఫెయిల్యూర్ బాట పడుతుందా? బీఆర్ఎస్ పార్టీ చూయిస్తుందా? ఒకవైపు తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్, అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా చేయలేకపోతుంది? ప్రత్యేకంగా మహిళలతోని అక్కడ ఏదైతే ఇక్కడికి వచ్చిన అందాల భామలు వాళ్ళ కాళ్ళు కడిగించాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ సంస్కృతికి విరుద్ధంగా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సిన అవసరం వచ్చిందనే విషయాలు ఈరోజు చర్చనీయాంశంగా మారినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. కాంగ్రెస్ పార్టీ న్యూస్లు దాదాపు సంవత్సరంన్నర గడిచిపోయింది. ఈ సంవత్సరంన్నర కాలంలో ఏ కార్యక్రమం తీసుకున్నా సరే, రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగుల విషయంలో కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా కాంట్రవర్సీగా మారుతుంది. నిజంగానే ప్రభుత్వం హ్యాండిల్ చేయలేకపోతుందా, లేకపోతే కావాలని కాంట్రవర్సీ కావాలి అని మాట్లాడుతుందా? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైతే అమలు చేయలేని ఏమంటారు పథకాలని చూపించి, ఆ గ్యారంటీలను చూపించి కావాలని చెప్పి ప్రజలని మిస్గైడ్ చేసి వాళ్ళు ఏం చేసిందంటే ఓట్లు తెచ్చుకొని గెలిచి ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో సబ్సిక్వెంట్లీ ఏంటి, హౌఎవర్ వాళ్ళు అసలు అది ఫుల్ఫిల్ చెయ్యలేని హామీలే అవన్నీ. అట్లాంటి హామీలని అవన్నీ చూపించుకుంటూ అవన్నీ ఇచ్చారు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, దాన్ని ఏదో విధంగా దాటవేయాలి. సో దాటవేయాలనే ఉద్దేశంతో ఏంటంటే స్టార్టింగ్లో అంతా డైవర్షన్ పాలిటిక్స్ దే స్టార్టెడ్. ఈ 16 నెలల పాలన తీసుకుంటే ఒకటేమో డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తుంది, ఇంకొకటేమో వాళ్ళ అసమర్థత పాలనని కూడా అనొచ్చు. ఏ విధంగా కూడా అసలు సమర్థవంతంగా వాళ్ళను రాష్ట్రాన్ని పరిపాలించలేకపోతున్నారు. సో మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, స్టార్టింగ్లో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ 10 ఏళ్ళు మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము ఈ 10 సంవత్సరాలలో ఎంతో ఉన్నతిని, ఎంతో అభివృద్ధిని మనం మన కళ్ళతో చూసాం, విట్నెస్ చేసాం. మనం మొత్తం భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది కేసీఆర్ గారి హయాంలో. ఓకే, అట్లాంటి ఎంతో స్థితిని ఎన్నో విధాలుగా మీరు పర్ క్యాపిటల్ తీసుకున్న ఏ విధంగా తీసుకున్నా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో డెవలప్మెంట్, ఒక న్యూయార్క్ నగరాన్ని మించి మన ఏమంటారు హైదరాబాద్ నగరం కనిపించింది. అట్లాంటిది సడన్గా ఒక హైడ్రా పేరుతోటి, ఒక మూసీ పేరుతోటి ఇవి తీసుకొచ్చి మొత్తాన్ని ఏంటంటే మెయిన్ మన హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పడిపోయేలాగా చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానివల్ల ఎంతోమంది బిల్డర్స్, డెవలపర్స్ ఎంతమంది చాలా మంది సఫర్ అయ్యారు. స్టిల్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. వన్ ఆర్ ది అదర్ వే సంథింగ్ ఏదో ఒకటి పోతూనే ఉంది. సో ఆ విధంగా ఒకటైంది. వాళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేస్తా అన్నారు. 100 days అని వాళ్ళు చెప్పుకున్న టైమే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ దాన్ని చూపించాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన హామీ కాదు, వాళ్ళు 100 రోజులలో వాళ్ళే పర్టికులర్ గా చెప్పి మరి చేస్తా అన్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ కార్యక్రమం తీసుకుని ఎందుకు ఫెయిల్యూర్గా మారుతుంది? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్గా మారుతుందా? ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా చూపిస్తుందా సోషల్ మీడియా ద్వారా? బీఆర్ఎస్ పార్టీకి చూపించాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ అవి జరుగుతుందా లేదా? ఏ పని పట్టుకున్నా, ఏది చేద్దాం అనుకున్నా, ఇప్పుడు మీరు చూడండి, రైతులకి రుణమాఫీ అన్నారు, చేశారా? జరగలేదు. రైతు రుణమాఫీ జరగలేదు, రైతు బీమా జరగలేదు. ఇప్పుడు మొన్న మార్చి నుంచి ఇప్పటి వరకు అయిన వాళ్ళ రైతు ఏదైతే బీమా ఉందో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఇంకా కాంపెన్సేషన్స్ పోలేదంట. సో ఇవన్నీ చూస్తుంటే అసమర్థత పాలన కంప్లీట్గా. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ సమర్థవంతమైన పాలన చేసేంత వాళ్ళకి లేదని కనిపిస్తుంది మనకి క్లియర్. అంటే ఎందుకు ప్రభుత్వంలో ధీటైన మంత్రులు ఉన్నారు, చాలా మంది సీనియర్సే ఉన్నారు, ఎవరు కొత్తగా రాజకీయంలోకి రాలేరు. సో సీనియర్ మంత్రులే ఉన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వారు ముఖ్యమంత్రి అని, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన పథకాలు పూర్తిగా గ్రామ స్థాయిలో అందుతున్నాయి, దాన్ని మేము చూపెట్టుకోలేకపోతున్నాం, మా విఫలం అది ఒకటే అంటున్నారు. ఇప్పుడు చూపించుకోలేకపోవడానికి ఏముంది, వాళ్ళే రూలింగ్ పార్టీ కదా, గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఎందుకు చూపించుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎన్నోసార్లు మేము కూడా మా లీగల్ సెల్ నుంచి ఆర్టీఏ ద్వారా ఎన్నో అప్లికేషన్స్ పెడుతున్నాం, మాకు కూడా నిజాలని బయటపడుతున్నాయి. వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా బలంగా అటాక్ చేస్తుంది,
దాన్ని మేము డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం, చేసిన మంచి పనులు అసలు అటే వెళ్ళిపోతున్నాయి, ప్రజల్లోకి ఎక్కడ కూడా తెలుస్తలేదు. అబ్సల్యూట్లీ ఫాల్స్ అది. సోషల్ మీడియాని పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా వాళ్ళ చేతి వాళ్ళు చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ఎన్నో ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం సపోర్టివ్గా నడుస్తుంది కదా. సోషల్ మీడియాని మీద ఇది చేసుకుంటూ వాళ్ళ అసమర్థాన్ని వాళ్ళు చేయలేకపోయిన దాన్ని అనవసరంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి ఎట్లా వాళ్ళు అంటగడతారు. కానే కాదు, వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం అంటే అదే కదా. ఎవరైతే ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ ఒకవేళ సమర్థవంతంగా చేయకపోతే ప్రతిపక్షం ఉన్నది అందుకే కదా. వాళ్ళని తప్పు చూపిస్తూ ఇక మీరు ఇలా తప్పు చేశారు కాబట్టి మీరు సరిదిద్దుకోండి, మీ హామీలను ఫుల్ఫిల్ చేయండి అని గుర్తు చేస్తున్నారు అంతే. లీడర్స్ ఎవరైతే ఉన్నారో మా పార్టీ లీడర్స్ టైమ్ అండ్ అగైన్ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు, మీరు ఈ హామీలు ఇచ్చారు, ఇదో ప్రజలు ఇక్కడ ఈ ప్లేస్ లో ఇలా కష్టపడుతున్నారు, మీరు అన్నారు కదా మీరు ఫుల్ఫిల్ చేయమని చెప్తున్నారు. అది చేయలేకపోతున్నారు. చెయ్యకుండా అనవసరంగా ఈ సోషల్ మీడియా అనుకుంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద వాళ్ళు అనవసరమైన ఇది చేస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీల విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజులే నెరవేరుస్తామన్న వాళ్ళు పూర్తి స్థాయిలో నెరవేర్చినామని చెప్పేసి మంత్రులతో సహా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పక్క రాష్ట్రంకి వెళ్ళి మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఢిల్లీ వేదిక కూడా తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలవుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ తరహా ఇక్కడ కూడా మేము డెవలప్మెంట్ని వచ్చిన 100 రోజుల్లోనే చేసి చూపెడతాం అంటున్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చే సమాధానం ఏంటి? పచ్చి అబద్ధం. అది ఎంత పచ్చి అబద్ధం అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు ఎక్కడ ఫుల్ఫిల్ అయినాయి? మీరు ఒక్క ఫ్రీ బస్ తప్ప 5 గ్యారెంటీలలో మిగతా 5 గ్యారెంటీలు ఎక్కడ ఫుల్ఫిల్ అయినాయి? మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇక్కడ చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి అనవసరంగా ఇది ఎక్కడ ఏదో చేసేస్తున్నాము, ఇక్కడ అన్ని ఫుల్ఫిల్ అయింది అనేసి వాళ్ళు ఏదైతే క్యారీ అవుట్ చేస్తున్నారో దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇప్పుడు ఉచిత కరెంట్ 200 యూనిట్లు ఇచ్చినామని చెప్తున్నారు. 2500 మహారాష్ట్ర పథకం కింద మహిళలకు అందుతున్నాయి. 500 గ్యాస్ వస్తుంది సబ్సిడీ. వాళ్ళు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష చేస్తే మేము 2 లక్షలు చేస్తామని వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ పార్టీ 5,000 రుణం రైతు బంధు ఇస్తే మేము 7,500 ఇచ్చినామంటున్నాం. సో వీటన్నిటిని కాదంటారు అభివృద్ధి? అసలు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఎంతమందికి వచ్చినాయి వాళ్ళే ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. 2500 మహాలక్ష్మి పథకం ఎక్కడ అందింది, ఎవరికి అందింది? ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఏదో రైతు చెప్తుంటే విన్నాను, అసలు ఎక్కడ 500 సిలిండరా ఎక్కడ వచ్చింది అని అడుగుతున్నారు వాళ్ళే. సో నిజంగా వస్తే వాళ్ళు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయొచ్చు కదా. నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. ఇప్పుడు నిజంగా అబ్సల్యూట్లీ వాళ్ళు అన్ని పథకాలు 6 గ్యారంటీలు నిజంగా బయట రాష్ట్రాలకు పోయి సోనియా గాంధీ గారి ముందు ఆర్ వాళ్ళ పార్టీ ఇది ఏదైతే చెప్తున్నారో అందరి ముందు అదే నిజమైతే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయొచ్చు కదా. సో ఒకవైపు హామీల పైన గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు అయితే మన తుమ్మల నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఈ హామీలన్నీ ఉచిత హామీలన్నీ పనికిరానివి, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అక్కడక్కడ. సో దాన్ని సమర్థిస్తారా మీరు? ఇప్పుడు మరి అప్పుడు ఏమైంది? మరి అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ఉచిత హామీల మీదనే కదా హామీలు ఇస్తామని చెప్పి ప్రజలని మభ్యపెట్టి, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే నమ్మించి మోసం చేయడమే కదా. ఒక మంత్రి బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎటుపోతుందంట నిజంగానే ప్రభుత్వం ఒక లైన్ లో ఉందా? అంటే మరి వాళ్ళకే ఒకరికి మధ్యలో ఒకరికి కోఆర్డినేషన్ ఉందా లేదా? మరి వాళ్ళ మంత్రులే ఒక మంత్రి ఏమో నేను 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేస్తాను అన్ని అనేసి వాళ్ళ మెయిన్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అండ్ మెయిన్ ఎజెండా వాళ్ళది అదే కదా. యాక్చువల్ గా వాళ్ళు గవర్నమెంట్ తీసుకురావడానికి కూడా రీజన్ ఏంటంటే ఏటీఎం కార్డుల లాగా కొన్ని కార్డ్స్ గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చిరు వాళ్ళు. ఆ గ్యారంటీ కార్డులు అవన్నీ చేసుకుంటే వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేనే ఒకవేళ ఇలా చెప్తుంటే వాళ్ళకి కోఆర్డినేషన్ ఉందా లేదా, అసలు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది కూడా డౌట్ వస్తుంది. అంటే పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ విషయాలు ఇక్కడ మంత్రులతో చర్చిస్తలేరా? నిజంగానే ఒక స్టాండ్ తీసుకున్నాం ఎలక్షన్ టైంలో, ప్రచారం టైంలో 6 గ్యారెంటీలు కావచ్చు, మీరు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న 420 హామీలు కావచ్చు, ఇవి ప్రజలకు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు మంత్రులకు చెప్పట్లేరా ఈ విషయాలు మనం ఇదే లైన్ ఉండాలా, మీరు ఎక్కడ కూడా మేము అమలు చేస్తలేం ఇట్లాంటి వద్దు అనే మాటలు? అంటే న్యాచురల్లీ అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళ మధ్యలో వాళ్ళకి కోఆర్డినేషన్ లేదా, ఇన్ఫర్మేషన్ లేదా, మరి కరెక్ట్గా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకొని అవన్నీ చెప్పుకుంటున్నారా లేదా అనేది మనకైతే తెలియదు. కానీ వీళ్ళ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్సే కదా. దానివల్ల అనవసరంగా ప్రజలు ఒకరేమో మేము అన్ని చేస్తున్నామంటారు, కొన్ని చెయ్యబోతున్నామంటారు, చేసేసామంటారు, అసలు అవసరం లేదని అంటారు ఇంకొక పర్సన్. సో ఇవన్నీ చూస్తుంటే న్యాచురల్లీ ఇదంతా అబద్ధాల కుప్పనే. యాక్చువల్గా ఏది చేసినా కూడా అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో, వాళ్ళు అమలు చేసే దాంట్లో, అసలు అమలు చేయబోయే దాంట్లో మీరు అన్నారు ఇప్పుడు తులం బంగారం అన్నారు, ఇచ్చిండ్రా? ఎవరికైనా ఇప్పటి వరకు రిలీజ్ అయిందా? మొన్న ఐ హర్డ్ తులం అంటే ఏంటి ₹1,00,000 తులం బంగారం దాటింది, అట్లా ఎట్లా అవుతుంది, కుదరదు కదా అని తప్పిచ్చేసుకుంటున్నారు. మరి గ్యారంటీ ఇచ్చినప్పుడు, హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియదా బంగారం విలువ పెరుగుతుంది అని తెలియదా? మేమైతే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి, నిండు కుండలు ఉన్నాయి అనుకుని వచ్చేసినాం ఇక్కడికి అధికారంలోకి.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ డబ్బులు కనిపిస్తలే మా అకౌంట్లలో. ప్రభుత్వం గత 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆర్థిక పరిస్థితి తెలంగాణ అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయింది. మేము హామీలు ఇవ్వాలంటే కాస్త టైం పడతది. మాకు అప్పు కూడా పుట్టట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన వాక్యాలు కూడా మనం చూసాం రీసెంట్గా, దొంగను చూసినట్టు చూస్తున్నారు అనేసి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎంతోమంది లీడర్స్ కూడా ఇప్పటివరకు చెప్పారు పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశమై ఉండి వాళ్ళకి అప్పు పుట్టింది. ఈయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాడు, నేను పోయి అప్పడితే అప్పు పుట్టట్లేదు, మొత్తము అప్పుల కుప్ప అయిపోయింది అని. అసలు ఎట్లా చెప్పగలరు ఆయన? అసలు ఏ విధంగా చెప్తున్నాడు? ఆయనకి సమర్థవంతంగా పరిపాలించడానికి రావట్లేదు. సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అన్నెసెసరీ ఈ డైవర్షన్. ఇప్పుడు ఏంటంటే మొత్తానికి చేతులు ఎత్తేయాలంటే మొత్తం పాత గవర్నమెంట్ మీద ఏదో చేయాలి, ఏదో అనాలని తాపత్రయమా లేకపోతే ఇంటెన్షనల్లీ బ్లేమ్ చేస్తున్నారు తప్ప నిజంగా అలాంటిది ఏమీ లేదు. అంటే నిజం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే ఇన్వెస్టర్స్ కావచ్చు ఏమన్నా ఈ ప్రభావం పడుతుంది అంటారా? తెలంగాణ ఇన్వెస్ట్ చేయాలంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవేమో అని ఒక భయం సృష్టించింది. 100% కదా. ఇప్పుడు మనమైనా కూడా మన ఇండివిజువల్ కెపాసిటీలోనే ఒకవేళ మనం ఒక ఇల్లు కడుతున్నాం, సడన్ గా మనకు అప్పు అవసరం వచ్చింది, నా దగ్గర ఏం లేదు, నాది మొత్తం ఉన్నదంతా నేను ఇంటి మీద పెట్టేసిన, రూపాయి కూడా లేదు నా దగ్గర, ఇంకేం పుట్టదు, మొత్తం అప్పులలో నేను మునిగిపోయి ఉన్నా, సరే నాకు ₹1 కోటి ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. సో అట్లా అసలు ఒక ఇంటి పెద్ద, ఇప్పుడు తను ఒక ఇంటి పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఇంటి పెద్ద పొజిషన్లో ఉండి తనే మన రాష్ట్రాన్ని ఇంత ఇదిగా ఒకవేళ అందరి ముందు బ్లేమ్ చేస్తే ఏ బ్యాంక్ ముందుకు వస్తుంది? ఎవరైనా మనకి ఎందుకు లోన్స్ ఇస్తారు చెప్పండి? ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి ఇంత బాగాలేనప్పుడు ఎందుకు ప్రచారంలో 6 గ్యారెంటీలు ఇంత పెద్ద ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అయితే సిఎల్పి లీడర్గా అక్కడున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గతంలో ఫ్లోర్ లీడర్గా ఉండే. సో తనకు తెలియదు అంటారా నిజంగా ఎన్ని హామీలు ఇస్తే ఒకవేళ ప్రభుత్వం వస్తే ప్రజల్లో అమలు చేయలేకపోతాం అనే పరిస్థితి తెలియదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి రావట్లేదు. ఓకే, ఇన్కమ్ జనరేట్ చేయాలంటే దేర్ ఆర్ మెనీ సోర్సెస్. యాక్చువల్గా అసలు ఇంత మంచిగా అంటే మీకు కంప్లీట్గా డెవలప్ చేసి ఒక డెవలప్డ్ స్టేట్ని చేతిలో పెడితే దాన్ని ఏ విధంగా అంటే ఎంత విధంగా నష్టపరచాలో అంత విధంగా నష్టపరిచేసారు. మొత్తం ఇమేజ్ అంతా పోయింది, బ్రాండ్ ఇమేజ్ అంతా తీసిపడేసారు. తీసేసిన తర్వాత ఇప్పుడు ఏదో చేద్దామని, ఇప్పుడు బట్టి ఆయనకు తెలియదా? ఎందుకు తెలియదు? వాళ్ళందరికీ తెలుసు. అట్లా అప్పులు కుప్పులైన రాష్ట్రాన్ని ఏమి ఇవ్వలేదు, అదంతా అబద్ధం. వాళ్ళకి పరిపాలించడం రావట్లేదు, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి రావట్లేదు, వాళ్ళకి సరైన వనరులు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం అంటే మన ఇదిలోకి తీసుకురావాలనేది రావట్లేదు వాళ్ళకి. అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నారు? సలహాదారులు ప్రభుత్వ జీతాలతో అక్కడనే ఉన్నారు, ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నారు కదా, అంటే వాళ్ళు సలహాలు ఇస్తలేరా ఏ విధంగా ఇన్కమ్? వాళ్ళు సలహాలు ఇచ్చినా కూడా అక్కడ కూర్చున్న వ్యక్తికి అర్థమవుతుందో లేదో మనకు తెలియదు కదా. అసలు నిజంగా వాళ్ళు సలహాలు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, ఇచ్చే సలహాలని వీళ్ళు పాటించట్లేదా, లేకపోతే ఆ సలహాలు వీళ్ళకి అర్థం కావట్లేదా అనేది కూడా మనకు అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్, మన తెలంగాణ 9.5 సంవత్సరాలు ఇంత మంచిగా వెళ్ళింది. ఇప్పుడు అంటే మనం ఆఫ్టర్ బైఫర్కేట్ అయిన ఎగ్జాక్ట్లీ మనకు కూడా మన దాంట్లో కూడా కొంచెం అప్పు వచ్చింది, దాంతోనే మనం స్టార్ట్ చేసినాము. కానీ ఎంత డెవలప్మెంట్ వచ్చింది, ఏ విధంగా మనం అసలు పర్ క్యాపిటా పెరిగింది, ఏ విధంగా మనం మొత్తం భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచాం మనం. సో ఇవన్నీ జరిగి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలనేది చేసుకోవాలి. సో అంతేగాని అనవసరంగా వాళ్ళు ఏదో ఎక్కువ హామీలు ఇచ్చేసి ఆ హామీలను ఫుల్ఫిల్ చేసుకోలేక, ఓకే ఆ హామీలు ఫుల్ఫిల్ కూడా చేసుకోవచ్చు, కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం మార్కెట్లో మన రాష్ట్రాన్ని పడేశారు కదా, కింద పడేసిన తర్వాత మీకు ఎక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ అయితే ఎవరు వస్తారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? రీసెంట్ గా ఈటల రాజేందర్ గారు కూడా ఆర్థిక పరిస్థితి పైన కామెంట్ చేయడం జరిగింది. గతంలో రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత పూర్తిగా కాస్త అప్పు వచ్చింది, దాన్ని తీర్చుకుంటూ డెవలప్ జరిగింది. సో మరి మీరు చెప్పినంత కూడా లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన తర్వాత అటు నుంచి ఈటల రాజేందర్ గారిని పర్సనల్ టార్గెట్ చేయడం జరిగింది. సో ఇది చూసిస్తుంది అంటారు కదా. అంటే ఇప్పుడు ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ 9.5 సంవత్సరాల్లో ఎంత అప్పు ఉంది తెలంగాణకి క్లియర్గా రిలీజ్ చేశారు. సో అది ఒక ఫిగర్ ఉంది. ఇప్పుడు వీళ్ళు 16 నెలల్లో ఎంత అప్పు చేశారు, మరి అప్పు ఎక్కడ పోతుంది, ఏ హామీలు ఏ పథకాలు ఏం చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అనగానే ఆయనని టార్గెట్ చేయడము, ఇంకెవరైనా అపోజిషన్ వాళ్ళంటే వాళ్ళని టార్గెట్ చేయడము, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైనా చెప్తే వాళ్ళని టార్గెట్ చేసి ఫాల్స్ కేసెస్ పెట్టడం, అంటే వీళ్ళ తరహా అంతా ఇదే విధంగా నడుస్తుంది. కానీ అరే అపోజిషన్ ఒక మాట చెప్తున్నారు, చెప్పినప్పుడు దాన్ని మనం ఏ విధంగా దాన్ని తీసుకొని ఏ విధంగా దాన్ని మళ్ళీ మనము అలాంటి తప్పు జరగకుండా సమర్థవంతంగా పరిపాలించాలనే దాంట్లోకి వెళ్ళాలి. ఆ విధంగా మన బ్రెయిన్ యూజ్ చేయొచ్చు కదా, ఏమవుతుంది?
అంతేగాని ఎంతసేపు వాళ్ళు ప్రతిపక్షాలు ఏదో చెప్తున్నారు, విమర్శిస్తున్నారు అంటున్నారు, కానీ ఆ విమర్శలో ప్రజల తరఫు నుంచి వాళ్ళు రిప్రజెంటేటివ్స్, ఆ రిప్రజెంటేషన్ ప్రజల బాధలని మీకు చెప్తున్నారు కదా. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఎంత చక్కగా ఎన్ని మీటింగ్లలో, కేటీఆర్ గారు ఎంత చక్కగా ఎన్ని మీటింగ్లలో, మిగతా లీడర్స్ అందరు కూడా ఎన్నోసార్లు మీరు ఇది ఈ హామీలు మీరు చెప్పారు చేయట్లేదు, ఈ ప్లేస్లో రైతులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆర్ ఈ ప్లేస్లో వ్యాపారవేత్తలకి ఇది అవుతుంది, సో ఇవన్నీ ఏదైతే మీ ప్రామిసెస్ ఉన్నాయో ఈ విధంగా చేయండి, సమర్థవంతంగా పరిపాలించుకోండి. సో దానికి వీళ్ళు అసిస్ట్ చేస్తున్నట్టే కదా, మీకు తప్పులను గుర్తు చేస్తున్నారు, మీరు చేయలేని పనులను గుర్తు చేస్తున్నారు. చేయొచ్చు కదా, చేయకుండా దాన్ని నెగిటివ్ తీసుకొని మళ్ళీ ఇంకేదో ఒక కొత్త ఇష్యూ తీసుకొచ్చి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మీటింగ్లో ప్రభుత్వ ఉద్యోగుల ముందటిని మీరు అన్నట్టు అప్పు దొరకట్లేదు, మమ్మల్ని దొంగలా చూస్తూ వెళ్తే మా చెప్పులు కూడా ఎత్తుకపోతుళ్ళు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాంతోపాటు మా దగ్గర ఉన్నాయి 1800 కోట్లు, ఇంతకు మించి నేను ఏం చేయలేను, కోసుకుంటారా తింటారా అని చెప్పేసి మొండిగా మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని ఎట్లా తీసుకోగలుగుతాయి? ఎందుకంటే వాళ్ళు డిఏలు వాళ్ళు దాచుకున్న డబ్బులే వాళ్ళకు రాలేకపోతున్నాయి. సో ఇప్పుడు ఓపెన్ ఫోరంలో అసలు ప్రభుత్వ ఉద్యోగులకు నథింగ్ బట్ ఇన్సల్ట్, ఎంత పెద్ద అవమానం జరిగింది వాళ్ళకి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆ మాట అంటున్నారంటే మనం ఏం చెప్పగలం? అంటే మీరే రాష్ట్రానికి కాస్త ఎక్కువ పని చేసి ఇన్కమ్ జనరేట్ చేయండి అని అంటే చెప్తున్నారు. రాష్ట్రాన్ని అంటే ఇప్పుడు ఆల్వేస్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఎఫర్ట్స్ అని పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. సో ఈ 18,000 కోట్లు ఏదైతే ఉందో సరిపోవట్లేదు అనడము అసలు ఏ విధంగా? అది తప్ప ఇంకేం లేదా? ఇంకా ఎన్నో ఉన్నాయి కదా మార్గాలు. ఇప్పుడు మీరు మొత్తం రియల్ ఎస్టేట్ని పడేసి అభివృద్ధిని అంతా కింద తొక్కేసిన తర్వాత ఏ విధంగా వస్తాయి వనరులు? యాక్చువల్గా చేయాల్సి ఏదైతే ప్రోగ్రామ్స్ పెడితే దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో ఆ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ని రియల్ ఎస్టేట్ సెక్టర్నే మీరు పడేసి ఇప్పుడు ఒక అందాల బామల పోటీలు పెట్టారు. దానివల్ల ఏం ఇన్కమ్ వస్తుంది మీకు? ఎంత ఇన్కమ్? ఏదో ఉద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్నారు. ఏం పెరిగింది మరి? ఏం చూసాం మనం అసలు? సార్ ఈ అందాల పోట్ల వల్ల హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఏదైతే తెలంగాణకు ఉందో, సో హైదరాబాద్ కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ప్రపంచ స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. దాదాపు 8 చోట్ల ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నాం అన్న వాళ్ళు. సో ఈ అందాల పోటీలు పూర్తిగా వాళ్ళు మొత్తం వీక్షిస్తాయి కదా, అక్కడ తెలియదు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది, మనం పెట్టచ్చు చెయ్యొచ్చు ఏదైనా సరే అని చెప్పేసి. ఏమో నాకైతే అంత పెద్ద లెవెల్లో ఏమి ఇంకా పోయినట్టయితే ఏం కనిపిస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మన రాష్ట్రానికి ఏదైతే ఆడపిల్లలకి అవమానం జరిగింది యాక్చువల్గా. ఇప్పుడు మనం మొన్న వరంగల్ది చూసాము. వరంగల్కి టెంపుల్లో పిలిచి ఆ అందాల బామలందరికీ కాళ్ళు కడిగించడము. అంటే మన తెలంగాణ సాంప్రదాయంలో కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో కానీ ఆడవాళ్ళు అసలు ఎప్పుడు కూడా కాళ్ళు కడగరు. ఏ ఫంక్షన్లో అన్నా చూడండి. మన ఏంటంటే మన బిడ్డ పెళ్ళిలా అల్లుడికి అది కూడా ఏంటంటే ఫాదర్ ఇన్ లా కాళ్ళు కడుగుతారు, మదర్ ఇన్ అంతే. పెళ్లిలో ఫాదర్ ఇన్ లా కాళ్ళు కడుగుతారు అంతే, పెళ్లిలో మాత్రమే. కానీ ఆడవాళ్ళ కాళ్ళు కడగడం అయినా ఆడవాళ్ళు మగవాళ్ళ కాళ్ళు కడగడం అనేది అసలు జరగదు అసలు. అది లేనే లేదు మన భారతీయ సాంప్రదాయంలో మనలో లేదు. అంటే మీరు ఇంటర్నేషనల్ వైడ్ మీరు ఏం చూపించాలనుకుంటున్నారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే హ్యూమన్ రైట్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యేది. మనది ఏమంటారంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్సల్ట్ యాక్చువల్గా. ఒక మనిషి ఇంకొక మనిషి కాళ్ళు కడుగుతున్నారు అంటే మీరు ప్రపంచానికి ఏం చూపించదలుచుకుంటున్నారు? అంటే ఆ బానిసత్వాన్ని చూపించాలనుకుంటున్నారా? తెలంగాణ సంస్కృతిని మేము చూపిస్తున్నాం ప్రపంచ. ఏది కాళ్ళు కడగడమా? కాళ్ళు కడగడం మన సాంప్రదాయమా, మన సంస్కృతినా? అంటే ఏ విధంగా చూపిస్తున్నాం? ఇంకా కలోనియల్ ఏదైతే ఉందో ఆ టైంని మనము అంటే రాచరిక వ్యవస్థని అది చూపిస్తున్నామా మనం? రాచరికంలో ఎప్పుడైతే జరిగిందో కానే కాదు కదా, ప్రజాపాలన అన్నారు కదా, రాచరిక పాలన అనలేదు కదా. సో ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో మీరు బీఆర్ఎస్ పార్టీ పాలన చూసినా ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయా? జరగలేదు. అనవసరంగా ఇట్లాంటిది ఒక ఇష్యూ తీసుకొచ్చి అందాల బామ్మ పోటీలు అంటారు దాన్ని. అది కూడా సంథింగ్ ఇప్పుడు ఏంటి చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. ఏది కూడా ఏ పని చేసినా ఏ పని పట్టినా కూడా సమర్థవంతంగా వాళ్ళు ఏ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయలేకపోతున్నారు. ఈ అందాల పోటీలు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి, 8 చోట్ల జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ అందాల పోటీల వల్ల ఎక్కడ కూడా తెలంగాణకి ఇన్కమ్ రాదంటారా? అంటే చూద్దాం మరి ఏం ఇన్కమ్ వచ్చిందనేసి వాళ్ళే మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకైతే ఏం కనిపించట్లేదు ఏం ఇన్కమ్ జనరేట్ అయింది, ఏం వస్తుంది. టూరిజం పెరుగుతుంది అంటున్నారు, హోటల్స్ బుక్ అవుతున్నాయి అంటున్నారు. సో ఇంటర్నల్ అయితే
గతంలో ఈ కార్ రేస్లో ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అయిందో ఆ ప్రోగ్రామ్ నిర్వహించినట్టు ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు ఈ కాలంలో మీరు చూస్తే దగ్గర దగ్గర మీకు 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కదా, స్టేట్ అవే మీకు అది ఉంది. ఇక్కడ చూద్దాం మరి వాట్ దే ఆర్ సేయింగ్, ఎంత వస్తుంది ఏంటి. ఇక్కడైతే గవర్నమెంటే సంథింగ్ 56 crores ఏదో ఫండింగ్ కూడా చేస్తుంది అనేసి తెలిసింది. సో ఆర్టీఐ ద్వారా మేము కూడా అప్లికేషన్స్ పెట్టినాము. సో లెట్ దట్ న్యూస్ కమ్, ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది చూద్దాము. నిజంగా ఎంప్లాయ్మెంట్ పెరిగితే మంచిదే కదా, మనం కూడా స్వాగతిస్తాము. వి విల్ నాట్ గో ఎనీథింగ్ అగేన్స్ట్ గవర్నమెంట్కి మనం ఏం చెప్తున్నాము, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేయండి, మీరు ఎంప్లాయ్మెంట్ పెంచండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చెప్పిన ప్రతి ఒక్క పనిని మీరు చేయండి, మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా. అంటే చేయకుండా ఇట్లాంటి అపోహలన్నీ చేస్తున్నారు. ఈ అందాల పోట్లలో ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఏ విధమైన సోర్స్ ఉందంటే ఏం చెప్తారు మీరు, అంటే మీకు తెలిసిన సోర్సెస్? అంటే ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా టూరిజం పెరుగుతుంది అన్నారు, మరి ఎంత టూరిజం పెరిగింది అనేది కూడా మనం లెట్ us see. కనిపిస్తుందా నిజంగానే హైదరాబాద్ సిటీలో కానీ? నేనైతే నాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే నాకు ఇప్పటి వరకు అయితే ఏం అట్లా అనిపించలేదు. అంటే రెగ్యులర్ గా వచ్చే టూరిస్ట్ లోప కొత్త ఎవరు అంతే, కొత్తగా అయితే ఏం లేదు. ఒకవేళ ఉందేమో మరి చూద్దాం ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ అందాల భామల పోటీలు అయిపోయిన తర్వాత ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, ప్లస్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి వచ్చాయి అనేది కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా శ్వేతపత్రాన్ని ఆయుష్లో కూడా వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు. దీని అందాల పోటీని ముందు నుంచి ఎప్పుడైతే అనౌన్స్ అయిన నుంచి కొన్ని లెఫ్ట్ సంఘాలు, మహిళా సంఘాలు ముందు నుంచి విమర్శిస్తూ వస్తున్నాయి. సో ఏంటి నిజంగా విమర్శించాల్సి అవసరం ఉందా, లేక కేవలం ఏదన్నా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది ఏమంటారు, మిస్ వరల్డ్ పోటీలు, మిస్ యూనివర్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్, దాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఏ విధంగా చేస్తున్నారు, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారా లేదా, అంత సమర్థవంతంగా చేస్తున్నారా లేదా, నిజంగా అంత ఆ విధంగా మనకి లాభం చేకూరుతుందా లేదా అనేది చూడాలి కదా. సో రాష్ట్రానికి మనకి లాభం వస్తుందా లేదా, సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని వాళ్ళే చెప్పాలి మనకి ఇంకా ఫ్యూచర్. సో కేవలం అందాల పోటీని నిర్వహిస్తుంది తప్ప దాని గురించి ఎవరు కూడా ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేరు. సో మంత్రి కొండా సురేఖ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సో దానికి కూడా కాంట్రవర్సీలో ఇరుక్కుంది. సో ఎందుకు వాళ్ళకి మాట్లాడస్తలేదా, కావాలని కాంట్రవర్సీ చేస్తున్నా? అది ఇంకా మనం ప్రజలకి చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తుంటే కూడా ఒక మినిస్టర్ హోదాలో ఉండి మరి పాపం ఆమె మాట్లాడలేకపోయారా, లేకపోతే మీరు అన్నట్టుగా నిజంగా అలా చేస్తున్నారా, డైవర్షన్ ఉందా, వీ డోంట్ నో. అంటే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ రిప్రజెంటేషన్ ఇది కొత్త కాదు కదా. ఇప్పుడు కొండా సురేఖ చేసిన వాక్యాలు ఈ రోజు చేసిన వాక్యాలు కాదు. ప్రతిసారి ముందు ప్రభుత్వం వచ్చిన మంత్రి పదవి వచ్చిన నుంచి 2-3 సార్లు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఆ సినిమా స్టార్ పైన కావచ్చు, పొలిటికల్ స్టార్ పైన తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది కూడా ఒక పాట అనేది కూడా మనకు తెలియదు ఇప్పుడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ విధంగా జరిగినా కూడా మన రాష్ట్రానికి అయితే అవమానం జరుగుతుంది కదా, అనవసరంగా అందరి ముందు పరువు పోయే విధంగానే జరుగుతుంది. మరి అంటే కొండా సురేఖ తెలుస్తలేదా ఏం మాట్లాడుతున్నా, ఏంది మంత్రి పదవి ఉంది, మంత్రిని ఏం నడుస్తాను అంటే ఈ మంత్రి పదవిలో ఉన్నప్పుడైతే మంచిగా ఒక డెకోరం మెయింటైన్ చేయాలి, మాట్లాడే పద్ధతి ఉంటుంది. సో మరి నేను అట్లా చెప్పడానికి అయితే లేదు, ప్రజలైతే చూస్తున్నారు. అంటే ఇక్కడ కూడా పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఎవరు కూడా ఖండిస్తలేరు. సో ఒకవైపు సైలెంట్ ముందు నుంచి, ఇప్పుడు కాదు ఈ ఒక కాంట్రవర్సీ కాకుండా ముందు నుంచి కూడా కొండా సురేఖ పైన సైలెంట్ గానే ఉంటుంది. సో అందుకే డౌట్ వస్తుంది, మరి నిజంగా ఆమె తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే ఆమెతో మాట్లాడిస్తున్నారా అనేది కూడా అర్థమవుతుంది. మరి సో ఒకవైపు హైడ్రా సిటీలో నడుస్తున్నా ఇంకా స్టిల్ హైడ్రా అక్కడక్కడ జరుగుతున్నాయి అన్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసి, బట్ ఇంకా అంత స్టార్టింగ్ లో ఎంత తీవ్రత ఇది అయింది, అసలు అంత తీవ్రతను చూసి ప్రజలు కూడా చాలా భయపడ్డారు అసలు. ఈవెన్ అవన్నీ దాని తర్వాత మూసి రావడం కానీ, దేర్ ఆర్ మెనీ ఇష్యూస్, స్టూడెంట్ ఇష్యూస్ కానీ, రైతులది కానీ, అవన్నీ చూస్తుంటే మటుకు వీళ్ళైతే అటర్లీ ఫెయిల్యూర్. 16 months లో పర్ఫెక్ట్ గా వాళ్ళు పరిపాలించలేకపోయారు. హైదరాబాద్ మీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వస్తున్నాయి, మీరు కూడా లీగల్ గా దాన్ని కొట్లాడారు. సో దానికి కొంతవరకు ప్రభుత్వం వెనుకడు వేసింది అనుకోవచ్చా గతంలో కంటే? మేము పెట్టిన ఎఫర్ట్స్ అయితే 100% సక్సెస్ అయింది. హైడ్రాలో కానీ, మూసీలో కానీ, మూసీ ఇష్యూలో కానీ వి అప్రోచ్ ఆనరబుల్ హైకోర్టు, చాలా కేసెస్ ఫైల్ చేసాం, చాలా మంది తరఫు నుంచి మేము రిప్రజెంటేషన్ కోర్టులో చేయడం జరిగింది. దాని తర్వాత లగచర్ల కూడా మీరు చూసారు, లగచర్లలో కూడా అది సీఎం గారి సొంత కాన్స్టిట్యుయెన్సీ. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అసలు వాళ్ళ మీద ఎంత అమానుషము మీరు చూసారు. అసలు ట్రైబ్స్ మీద వాళ్ళని ఒక అట్లాంటి, అంటే వాళ్ళు పొలాలలోకి పారిపోయి రాత్రంతా అందులో దాక్కొని, మేము వెళ్ళినప్పుడు కూడా పూర్తిగా దాదాపు 3-4 తాండాల్లో డోర్ క్లోజ్ చేస్తున్నాయి. అండ్ రిపోర్టింగ్ కి వెళ్తే వాళ్ళు పారిపోతులు లిటరల్లీ కార్ దిగితే. కొత్త వాళ్ళు వచ్చి మహిళల మీద కూడా చాలా అరాచకము, వాళ్ళని అసలు ఎంతో అసభ్యకరంగా వాళ్ళతో ప్రవర్తించి, సో మళ్ళీ ఆ ఇష్యూని కూడా మేము ఏమంటారు స్టేట్ నేషనల్ కమిషన్ కి, SC/ST కమిషన్ కి
తీసుకెళ్లడం జరిగింది. మ్మ్. అక్కడ నుంచి కూడా మీకు తెలుసు రీసెంట్గా ప్రొసీడింగ్స్ వచ్చినాయి, అవును. రిపోర్ట్ కూడా అడిగారు, రిపోర్ట్ కాల్ఫర్ చేశారు. సో ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఈ 16 నెలల్లో ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఒక రోజు వీళ్ళు మంచి జరిగింది, ఒక హ్యాపీనెస్ అనేది అయితే లేదు. మ్మ్. సో అట్లా నడుస్తుంది. కేసెస్ ఏదైతే ప్రభుత్వంని ఎవరు వ్యతిరేకించినా సరే, ఎవరు ప్రభుత్వం మీద ఆ, మన విమర్శించి పోస్టులు పెట్టినా సరే కొన్ని కేసులు పడుతున్నాయి. సో దీన్ని ఎట్లా డీల్ చేస్తున్నారు? అంటే ఇప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ పడ్డాయి. ఈ 15-16 నెలల్లో హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ పడ్డాయి. ఇప్పుడు ఏమైందంటే అంటే పర్టికులర్గా ఏంటంటే దెర్ ఆర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ అంటే సైటేషన్స్ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ తెలంగాణ డీజీపీ కూడా రీసెంట్గా అంటే ఆల్రెడీ 2021లో ఇచ్చారు, 2020లో ఇచ్చారు, అట్లా ఇస్తూనే ఉన్నారు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 15 monthsలో పర్టికులర్గా ఇప్పుడు బిలో 7 years ఏదైతే అఫెన్సెస్ ఉంటాయో ఈ సోషల్ మీడియా పోస్ట్లో ఆల్మోస్ట్ ఏదున్నా కూడా హార్డ్లీ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆరు రెండు గ్రూపుల మధ్యలో గొడవ అయ్యే ఛాన్సెస్ ఉండి శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అనే సెక్షన్స్ దాంట్లో అఫెన్సెస్ కి తగ్గట్టుగా సెక్షన్స్ పెడతారు. సో హార్డ్లీ అవి 2-3 years కి పనిషబుల్ సెక్షన్సే కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు దాంట్లో నోటీసులు ఇవ్వాలి. 35 Clause 3 BNSS ప్రకారం ఆ చట్టం ప్రకారం వాళ్ళు ఓన్లీ నోటీస్ ఇచ్చేసి దాని తర్వాత ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఛార్జ్ షీట్ వేస్తే కోర్టులో ట్రయల్ అవుతుంది. బట్ ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వ నాయకులు అంటే పొలిటికల్ లీడర్స్ ప్రెషర్ వల్ల పోలీస్ వాళ్ళు కూడా పాపం వాళ్ళ చేతిలో ఏం లేదు, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేస్తున్నారు, చట్ట ప్రకారం పోవట్లేదు. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, మేము సుప్రీంకోర్టుని ఎలా ఫాలో అవ్వాలి, చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, అది ఫాలో అవ్వకుండా కంటిన్యూగా కేసులు పెడుతున్నారు. కంటిన్యూస్ గా వాళ్ళు చెప్పడము, వీళ్ళు రిజిస్టర్ చేయడం, అసలు అందులో ఏమీ ఉండదు, నథింగ్. అంటే కొన్నిసార్లు అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కదా. ఇప్పుడు నేను మీరు నేను కలిసి మాట్లాడుతున్నాం, ఇది నాకు నేను ఏదైతే నా భావాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా, మీ ఒపీనియన్ ని మీరు చెప్తున్నారు. సో అక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఓన్లీ అవర్ పర్సనల్. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఏమంటారు, మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మనకు ఆ రైట్ ఉంది. ఎగ్జాక్ట్లీ, మనకి ఫండమెంటల్ రైట్స్ లో దాన్ని కూడా మనకి కల్పించారు కదా, ఆ హక్కు మనకి ఉంది. ఆ హక్కును కూడా కాల రాసుకుంటూ ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే గొంతుల మీద అనవసరంగా ఈ ఫాల్స్ కేసెస్ ని పెడుతున్నారు. సో ఎక్కువైతే బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ మీద ఈ కేసులు కంటిన్యూ పడుతున్నాయి. సో దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు అంటే కేవలం ఒక సిటీలోనే, అంటే మీరు ఎక్కువ సిటీలో ఉంటారు కాబట్టి ఒక సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్స్ కాకుండా వివిధ జిల్లాల్లో పడుతున్నాయి. సో అక్కడ కూడా వెళ్తున్నారు. చాలా జిల్లాల్లో కూడా మీరు తీసుకుంటే అసలు మంచిర్యాల చాలా ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో కావాలని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు పాత జిల్లాలు 10 జిల్లాలలో ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఎక్కడో కామెంట్ చేస్తారు, ఎక్కడో ఇన్సిడెంట్ జరుగుతుంది, కావాలని ఏదో మారుమూల ప్రాంతం తీసుకెళ్లి అక్కడ కేసెస్ పెడతారు. అండ్ మల్టిపుల్ ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, ఆ ఒక్క ఇన్సిడెంట్ మీద ఒక 3-4 FIRలు 5-6 FIRలు. ఇప్పుడు హెచ్యూదే తీసుకోండి, వివిధ డిస్ట్రిక్ట్స్ లో 4-5 FIRలు కావాలని చెప్పి అంటే ఒక్కొక్క లీడర్ మీద ఒక 10-15-20 కేసులు పెట్టేసేయాలి, అది కాన్సెప్ట్. సో అట్లా పెట్టేస్తే వాళ్ళు ఊరికే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి. సో అదే విధంగా ఈ బిలో 7 చాలా కేసులలో ఏం చేశారంటే స్టార్టింగ్ లో రిమాండ్ చేయడము, కోర్టుకు పంపించారు. కోర్టుకు పంపిస్తే ఈవెన్ అక్కడ కూడా ఏం జరిగిందంటే కొన్ని కేసెస్లో బిలో 7 years ఉన్నాయి, అట్లా ఉన్నా కూడా ఈ గైడ్ లైన్స్ని ఫాలో చేయకుండా వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. సో ఆ ఇష్యూస్లో కూడా మేము కోర్టులో కంటెంప్ట్ వేసాము. నాట్ ఓన్లీ దాట్, మళ్ళీ మేము డీజీపీకి కూడా ఒక ఏమంటారు రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది ఇచ్చి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మొన్న 28 మార్చ్ 28వ తారీఖు 2025లో డీజీపీ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారు. అందులో చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, పోలీస్ వాళ్ళకు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఈ సో అండ్ సో జడ్జిమెంట్స్ ప్రకారము ఆ జడ్జిమెంట్స్ వల్ల ఇదే ఫాలో కావాలి, బిలో 7 yearsలో నోటీసే ఫాలో కండి అనేసి అట్లా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం అరెస్టుల క్రమం తగ్గింది, కానీ కేసులు అయితే పెడుతున్నారు. పెట్టి ఇప్పుడు ఇంకొక కొత్త స్టార్ట్ చేశారు. ఇప్పుడు 35 నోటీస్ అనేది ఏంటంటే మీరు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి అబైడ్ అవుతారు, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తారు అనేసి ఒక నోటీస్ ఇస్తారు. రిప్లైలో వాళ్ళది ఏమంటారు అండర్టేకింగ్ లాగా ఒకటి రిప్లై ఇచ్చేస్తే రాసేసుకొని వాళ్ళ తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఛార్జ్ షీట్ వేయాలి. అలా చేయకుండా ఒక్కొక్క పర్సన్కి 3-4 సార్లు నోటీసులు ఇచ్చి కావాలని పిలుస్తారు, పిలిచి గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళపైన కేసెస్ పెడితే రిజిస్టర్ అవుతున్నాయి, మీలాంటి వాళ్ళు దానిపైన తిరుగుతులు కొట్లాడుతున్నారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన కానీ లేకపోతే నాయకుల పైన కేసెస్ పెడితే రిజిస్టర్ అవుతున్నాయా? అవ్వట్లేదు, అస్సలు అవ్వట్లేదు. ఇప్పుడు మేము వెళ్ళి కేసులు పెడితే ఏమంటారంటే మీరు ఖచ్చితంగా విక్టిమే రావాలి, అసలు ఇది ఈ కేసుని రిజిస్టర్ చేయడానికే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పోలీస్ ఏం చేస్తున్నారంటే చాలా స్పెసిఫికలీ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ మీరు తీసుకుంటే హైదరాబాద్లో ఉన్న సైబర్ క్రైమ్స్ అసలు అక్కడైతే మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఏసీపీ నేను బయటకు వచ్చి నేను ఎవరికి భయపడను,
బికాజ్ అది నా కళ్ళ ముందు జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను. ఎప్పుడైతే కంప్లైంట్ తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు అసలు ఎక్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు, రిసిప్ట్ ఇవ్వాలి. ఏ కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు సిటిజన్ యాక్ట్ ఉంది, సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం మనం ఏ కంప్లైంట్ ఎక్కడ వెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళు కంపల్సరీ మనకి అక్నాలజ్మెంట్ చేయాలి, ఏ ఆఫీస్ అయినా, ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్స్. బట్ వాళ్ళు ఇవ్వట్లేదు. అట్లా ఇవ్వకుండా మేము ఇవ్వమని చెప్పేస్తున్నారు, అక్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు. మీరు పోయి కోర్టులో వేసుకోండి అంట. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ పైనుంచి వాళ్ళకి రూలింగ్ పార్టీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ లీడర్స్కి కానీ వాళ్ళు ఎన్ని మాటలన్నా ఎంత అసభ్యకరంగా మాట్లాడినా మేము వెళ్ళి ఎప్పుడైతే కంప్లైంట్స్ ఇస్తున్నామో వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారు, వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు, సో అట్లాంటిది మేము కంప్లైంట్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ మీద బుక్ అవ్వద్దు. అదే వాళ్ళు ఒక కేసు ఏదో చాలా చిన్న కేసు ఏదో ఒక పేపర్లో ఏదో ఒక ప్లేస్లో ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుంది. ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో ఏమంటారు సీఎం గారికి వ్యతిరేకంగా రాశారు, సో కేసు బుక్ చేసేసేయండి అని ఎవరో వేరే పర్సన్ వెళ్ళి ఇస్తాడు మళ్ళీ. సో అట్లాంటి కేసెస్ కూడా బుక్ అవుతున్నాయి. మీకు నేను హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఎగ్జాంపుల్ ఇవ్వగలను, నా దగ్గర మొత్తం రికార్డ్ ఉంది. సో అట్లా ఆ విధంగా వాళ్ళు కేసెస్ వేస్తేనేమో రిజిస్టర్ అవుతుంది, మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మటుకు పోలీసులు దే ఆర్ కంప్లీట్లీ అసలు తీసుకుంటలేరు, తీసుకొని కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. దీని కోర్టులో ఏమన్నా ప్రస్తావించిలా ఈ సంఘటనలు జరుగుతున్నాయని ఏమన్నా? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మేము ఇంత టైమ్ అండ్ అగైన్ మేము వీళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్స్ రిఫ్యూజ్ చేస్తున్నారో మేము ఇమీడియట్ గా డీజీపీకి మెయిల్స్ పెట్టడము, కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. బట్ అక్కడ నుంచి కూడా ఏం పెద్ద రెస్పాన్స్ లేదు. సో కోర్టులో కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేము వీఆర్ ప్లానింగ్ అనమాట. ఇంకా సరే ఇప్పుడు ఇవన్నీ చూసి ఒక కాంప్రిహెన్సివ్ గా ఏదైనా చేద్దామని వీఆర్ ప్లానింగ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కదిలింది. ఎక్కడైతే పూర్తిగా పర్యావరణం నాశనం అవుతుందని బీఆర్ఎస్ ఒక నినాదం పట్టుకున్నా దాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపడేసింది. అక్కడ చెట్లు లేవు, జంతువులు లేవు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు విద్యార్థి విభాగం దాన్ని రెచ్చగొడుతుంది, ఇట్లాంటి అల్లలు చేస్తుందని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదైతే పచ్చి అబద్ధం. మనకు అందరికీ తెలుసు, మొత్తం రాష్ట్రం ఏంది, మొత్తం దేశ ప్రజలు. ఇప్పుడు హెచ్సియులో మోస్ట్లీ మీకు ఆల్మోస్ట్ బయట స్టేట్స్లో ఉన్న పిల్లలే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు, మన లోకల్ కంటే కూడా బయట స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఇట్లాంటి జరుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళు ఫారెస్ట్ చెట్లని కొట్టడం స్టార్ట్ చేశారో అది చూసి అప్పుడు వాళ్ళు ఫస్ట్ అంటే వాయిస్ లేపిందే స్టూడెంట్స్. ఆ పర్టికులర్గా ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీ స్టూడెంట్సే. దాన్ని మళ్ళీ మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అని ఎలా అనగలరు? కానీ కాదు, అక్కడ జరిగింది క్లియర్గా వీడియోస్. మనం చూసాం జింకలు. మంత్రులు అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఏ జనరేటెడ్ ఉన్నాయి అక్కడ అని చెప్పేసి వాళ్ళే వాళ్ళ నోట్ ద్వారా చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన నిజము అబద్ధం అయిపోదు కదా. వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు ఏదో కావాలని చెప్పి సింహాలు, పులులు, ఏనుగులది వాళ్ళు అంటే వాళ్ళ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేసిందంటే ఫస్ట్ స్టూడెంట్స్ ఏదైతే జింకలు చనిపోయినాయో, బయటికి వచ్చినాయో, దాని తర్వాత చూసాం కదా 3-4 జింకలు అనుకుంటా, పాపం కుక్కలు ఇదైంది, కొన్ని ఒక జింక ఏదో బయటికి వచ్చేసింది, ఆ ఫొటోస్ ఉన్నాయి. అండ్ చెట్లు కొట్టేయడం అయితే 100% నిజం కదా, చూసినాం కదా. ఇప్పుడు ఈవెన్ రిపోర్ట్ సుప్రీం కోర్టులో ఇప్పుడు ఏదైతే కౌంటర్ ఇచ్చిరో ఆ కౌంటర్లో కూడా క్లియర్గా వాళ్ళు ఐ థింక్ 2 daysలో 104 acres ని డీఫారెస్ట్ చేశారు, మొత్తం చెట్లు కొట్టేసిందంట 100 ఎకరాల పైన. సో దానికి మళ్ళీ ఏమైతే మళ్ళీ ప్లాంటింగ్ చేయండి, మళ్ళీ మీరు అడవిని మళ్ళీ పునరుద్ధరించి చూపించండి అని చెప్పారు. సో ఆ ప్రాసెస్ లో కూడా ఉన్నారు. అవన్నీ ఉంటే కోర్టులో ఒక కమిటీ వచ్చింది, ఎంక్వైరీ చేసింది, ప్లస్ నిజంగా అక్కడ ఏమంటారు జంతువులు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసిన తర్వాత వీళ్ళు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని ఏదైతే ఉందో అసలు కానే కాదు అంటే ఏడైతుంది, అది కాదు కదా. ఏ జనరేటర్ కూడా తీర్పిచ్చింది, ఎవరైతే మళ్ళీ అక్కడ పనులు స్టార్ట్ చేస్తే టెంపరీ జైలు ఏర్పాటు చేస్తామని కూడా ఒక స్టేట్మెంట్. ఇది ఎంతవరకు నిజం? ఇది అయ్యే అవకాశం ఉందట ఒకవేళ మళ్ళీ అదే విధంగా పనులు స్టార్ట్ చేస్తే? ఇప్పుడు యాక్చువల్గా అయితే ప్రకృతి వినాశనానికి ఎవరు ముందుకు అట్లా చేయకూడదు, చాలా తప్పు. చెట్లను నరికేసిరు, చాలా క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు 21st July or 23rd Julyకి కేసు పోస్ట్ అయింది సుప్రీంకోర్టులో. మళ్ళీ చెప్పారు కంపల్సరీ మీరు చేయాలంటే మేము సాప్లింగ్స్ అంటే మళ్ళీ మొక్కలు నాటడం స్టార్ట్ చేసినామని కూడా చెప్పారు వాళ్ళు. నిజంగా అట్లాంటిది అసలు చెట్లే లేకపోతే మళ్ళీ ఎందుకు మొక్కలు నాటుతున్నారు? మరి అక్కడైతే రిపోర్ట్లో అక్కడ కౌంటర్లు వేసారు కదా, కౌంటర్లో రాసిండ్రు కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పినంత మాత్రం జరిగిపోదు కదా. సో నిజం అంటే ఒకవేళ టెంపరీ జైలు ఎక్కడ ఇంతకుముందు దేశంలో ఎక్కడైనా అయినా ఇట్లాంటి సంఘటనలు అంటే ప్రభుత్వానికి కోర్టుకు వ్యతిరేకంగా వెళ్తే అక్కడ ఏర్పాటు చేసి సుప్రీం కోర్టు అనుకుంటే ఏదన్నా జరుగుతుంది. బికాజ్ అత్యున్నత న్యాయస్థానం ముందుకి ఇష్యూ పోయింది. వాళ్ళు చేసింది ఏమంటారు మన రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది తప్పు, అలా చెయ్యొద్దు. చీఫ్ సెక్రటరీ మీద కూడా కోపం అయ్యారు, చాలా సీరియస్ అయ్యారు సుప్రీంకోర్టులో. ఒకవేళ నిజంగా
సుప్రీంకోర్టు అనుకుంటే ఏదైనా చేస్తారు. ఎందుకు చేయరు? బికాస్ తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే హక్కు ఉంది. రైట్. డైవర్షన్ పాలిటిక్స్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కావచ్చు, లేకపోతే యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో కావచ్చు, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూనే ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళకి ఏదో విధంగా ఈ 5 సంవత్సరాలు పరిపాలించాలి. సో, మళ్ళీ ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయలేరు. వాళ్ళకి తెలుసు పరిపాలించడం వస్తలేదు. ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి వస్తలేదు. సో, న్యాచురల్లీ మీరు కావాలని చెప్పి ఏదో ఒక తప్పు తడకలతోటి కావాలని ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో, అది ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు ఏదైనా కూడా ఫస్ట్ ఒక 6 నెలలు నమ్ముతారేమో ఎవరైనా. తర్వాత ఎందుకు నమ్ముతారు? ప్రజలే చూస్తున్నారు కదా! ఇప్పుడు ఆ వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. మొన్న మీరు చూసిర్రు 25 సంవత్సరాల సెలబ్రేషన్ లక్షల మంది ప్రజలు వచ్చిర్రు. నిజంగా సక్సెస్ అయిందంటారా? 100% సక్సెస్ అయింది. ఐ వాస్ విట్నెస్. ఐ వాస్ వెరీ మచ్ దేర్. సో అంత సక్సెస్ అయింది. గ్రామాల నుంచి ఎక్కడెక్కడ నుంచో ప్రజలు తరలి వచ్చిండ్రు, రైతులు తరలి వచ్చిర్రు. సో అది చూస్తుంటే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ కూడా జనాలు రాలేరు. ఈ ఎడిటింగ్ లో పెట్టిళ్ళు మేము దాన్ని చూపిస్తామని చెప్పేసి ఇక ఎంతసేపు వాళ్ళకి అదే నడుస్తుంది కదా, ఎంతసేపు అది ప్రజలు చూస్తున్నారు. మన కళ్ళతో మనం చూసిన దాన్ని కూడా మినిస్టర్ లెవెల్లో ఉండి ఒకవేళ మరి మంత్రివర్యులు అట్లా మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా సబబు, తన స్టేట్మెంట్ ని తను ఏ విధంగా ఇది చేసుకుంటున్నారో అర్థమైతలేదు. సెటిల్ ఉంది. దాదాపు 54 నిమిషాలు కేసీఆర్ ఒక్కడే మాట్లాడిండు. సో దాన్ని ఎట్లా చూస్తారంటే చాలా బాగుండే అసలు. రియల్ గా ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు. అంటే లిటరలీ ఎవ్రీవన్ వర్ వెయిటింగ్, సార్ రావాలి మాట్లాడాలి సార్ కోసము. సో సార్ ఏదైతే మాట్లాడారో అవన్నీ చూసినా అన్ని చాలా సంతోషపడ్డారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే అక్కడ నాయకులు లేకపోతే కొంత ప్రోటోకాల్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది, కొంత నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాదాపు నెల రోజులుగా సాగిన సభ దాని ఏర్పాట్లో కేవలం కేసీఆర్ గారు 54 నిమిషాలు మాట్లాడడం కోసమేనా? అంటే మీరు చూసారు కదా, ప్రజలందరికీ కావాల్సింది అదే కదా. ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఉన్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంతమంది నాయకులు ఉన్నా, ఎవ్వరు మాట్లాడినా కూడా కేసీఆర్ గారు మాట్లాడిందే అదే ఫైనల్. అంటే అందరూ కోరుకునేది కూడా అదే, కేసీఆర్ గారి మాటలు వినాలనే, కేసీఆర్ గారి ప్రసంగం వినాలనే ఎక్కడెక్కడ నుంచో ప్రజలు తరలి వచ్చిండ్రు. ఒక 2 రోజుల ముందు నుంచే ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయిపోయిండ్రు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో కొంతమంది అయితే ర్యాలీలు తీసుకుంటూ వచ్చారు. సో అదంతా కావాల్సింది కూడా అదే కదా, వాళ్ళకి కావాల్సిందే కేసీఆర్ గారు చూడాలని, ఆయన మాట్లాడాలని రావడం. దాదాపు ప్రభుత్వం చేపట్టిన పనులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఫెయిల్యూర్ అయిన పనులన్నీ తను ప్రస్తావించాడు. దానికి ప్రభుత్వం నుంచి కూడా దీటుగానే సమాధానం వచ్చింది. రేవంత్ రెడ్డి వాళ్ళైతే కేసీఆర్ అదే ఫామ్ హౌస్లో సమాధి అవుతాడనే విధంగా కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే రియల్గా ఎంత అబ్జర్వ్డ్, అలాంటి మాటలు అసలు నోటి నుంచి ఎలా వస్తాయో మరి అతనికి నాకు అర్థం కాదు. అంటే డిఫెండ్ చేసుకుంటలేరా కేసీఆర్ కానీ, లేకపోతే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే హరీష్ రావు లాంటి డిఫెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, వాళ్ళు ఏదైతే ఫెయిలియర్స్ ఉన్నాయో ఎత్తి చూపుతాము, ఎత్తి చూపడంలో తప్పేముంది? ఇప్పుడు ఫస్ట్ కొంచెం టైం ఇవ్వడం జరిగింది వాళ్ళకి. టైం ఇస్తే ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళు సమర్థవంతంగా పరిపాలించుకోలేదు. సో న్యాచురలీ బీయింగ్ ఆపోజిషన్, వాళ్ళు చేస్తున్న తప్పులని, వాళ్ళు చేస్తున్నది ఏదైతే ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదో దాన్ని ఎత్తి చూపడంలో తప్పేముంది? సో అది చేయడం జరిగింది. అదంతా అబద్ధం అని చెప్పి వాళ్ళేదో ఎత్తి చూపించాలనుకుంటే ఓకే, బట్ ఫర్ ఎవ్రీథింగ్ ఒక ఎందుకు చేయాలి ప్రతిసారి అదే కదా? అంటే వాళ్ళకి అది కూడా పెద్ద డైవర్షన్ పాలిటిక్స్. అంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి కావాలని చెప్పి కేసీఆర్ గారిని మాటలు అనడం. కానీ అసలు మీరు ఏమంటారు, ఒక డెకోరం లేకుండా ఒక పొలిటికల్ డెకోరం మెయింటైన్ చేయాలి కదా. అట్లా పర్సనల్ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఫ్రమ్ ది బిగినింగ్ మనం చూస్తున్నాము అసలు ఎంత వల్గర్ లాంగ్వేజ్, ఎంత మోస్ట్ అబ్జర్వ్డ్ లాంగ్వేజ్ అది. అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటే ఇంటర్న్ ఏమైంది? అదే ప్రజలు అదే భాషల సమాధానం చెప్పిండ్రా లేదా? ఎన్నోసార్లు మనం చూసినాం. అంటే మనం ప్రజలకు ఏం నేర్పిస్తున్నాం? ఇంట్లో తండ్రి పిల్లలతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే పిల్లలు మనకి రిటర్న్ లో అదే లాంగ్వేజ్ లో మాట్లాడతారు. సో అలాంటిదే జరిగింది. తను ఏదో అనుకుంటున్నారు, కేసీఆర్ సార్ని ఏదో చేద్దాము, ఏదో అనేసి ఇన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ ఆ మాటలని అతనికే ఇన్సల్ట్ అవుతుంది, అతనికే అవమానం అవుతుంది, అతనికే రివర్స్ కొడుతుంది అదంతా. కానీ మాట్లాడిన వాళ్ళపైన కేసులు పెడుతుంది కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడించిన వాళ్ళపైన నిజంగా కూడా నేను ఏం చెప్తున్నా, అసలు ఎవరు మాట్లాడడం స్టార్ట్ చేశారు? ఆ వ్యక్తి మీద ఇప్పటి వరకు ఒక కేసు బుక్ అయిందా? తనే కదా, రేవంత్ రెడ్డి గారే ఫస్ట్ మోస్ట్ అబ్యూజివ్ వల్గర్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసింది ఎవరు?
సీఎం ఆఫ్ ది స్టేట్. మరి నిజంగా ఇదే పోలీస్ వాళ్ళకి నిజంగా చట్టాన్ని ఫాలో చేయాలి, ప్రొసీజర్ని ఇచ్చేయాలి, మరి ఏమంటారు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, దీనివల్ల రెండు వర్గాల మధ్యలో గొడవ అవుతుందని తెలుస్తలేదా మరి ఆయనకి? మరి పోలీసులు ఎందుకు చేస్తలేరు? తెలంగాణ డీజీపీ ఎందుకు క్వైట్ ఉన్నాడు? స్టార్ట్ చేసింది ఎవరు? ఈ రోజు నిజంగా వాళ్ళకి అంత ఏమంటారు కమిట్మెంట్ ఉండి వాళ్ళ డ్యూటీస్ని అంత చక్కగా నిర్వర్తిస్తున్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ కేసు ఎవరి మీద పెట్టాలి? రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. అలాంటి మాటలు స్టార్ట్ చేసినందుకు పెట్టాలి. అంటే మీరు అందరినీ తిడితేనేమో ఒక మాట, వాళ్ళని తిట్టొచ్చు, మిమ్మల్ని ప్రజలు ఏదో వాళ్ళు బాధ భరించలేక ఏదో అంటే దీని బాధపడుకుంటూ మనోవేదనకి గురి అయ్యి వాళ్ళు ఒకవేళ మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఫాల్స్ కేసెస్ పెడతారు. తను ఇక్కడైతే రవీంద్ర భారత్ లో 10th రిజల్ట్స్ అప్పుడు కూడా అయితే అక్కడ కూడా రిజల్ట్ కు సంబంధించింది కాకుండా కేసీఆర్ పైన పర్సనల్ గా విమర్శించడం ఎట్లా చూడొచ్చు? అంటే ఈ సంస్కృతి ఎడిపోతుంది నెక్స్ట్ వచ్చే జనరేషన్ పైన అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పిల్లల ముందు మనం మాట్లాడేటప్పుడు, స్టూడెంట్స్ ముందు మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతాం మనము? వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, రిజల్ట్స్ గురించి కావచ్చు, రిజల్ట్స్ గురించి మాట్లాడాలి, మీరు 10th తర్వాత ఏం చేయాలి, మీరు ఒక్కొక్కరు ఏ రంగాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు, ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, సో మీరు అందరు మంచి చదువుకుంటే మీ భవిష్యత్తు ఎంత మంచిగా ఉంటుంది, మీరు భారత పౌరులు, సో మీరు ఎంత మంచిగా మీరు రాజ్యాంగాన్ని ఫాలో కావాలి, రాజ్యాంగం ఏమంటది, మీ బాధ్యతల్ని మీరు ఎలా నిర్వహించాలి, భారత రాజ్యాంగంలో హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయి, ఆ బాధ్యతలను మీరు ఎలా నిర్వహించాలి, ఇట్లాంటి విషయాలు చెప్తాం ఆ పిల్లలకి. లేకపోతే ఆ మీటింగ్ లో కూడా పోయి కేసీఆర్ గారిని తిట్టుకుంటా దూషించుకుంటా మాట్లాడతారా? సో అట్లా దూషించుకుంటూ మాట్లాడితే సీఎం గారికి అదే లాంగ్వేజ్, దూషించే లాంగ్వేజ్ అర్థమవుతుందని ప్రజలు కూడా మరి అలాంటి లాంగ్వేజ్ లోనే జవాబులు చెప్తారు. ఫ్యూచర్ లో వచ్చే పొలిటికల్ గా అడుగుపెట్టే వాళ్ళపైన ఇది మన ఎఫెక్ట్ పడుతుందా? నిజంగా పొలిటికల్ స్పీచెస్ బూతులతోనే స్టార్ట్ అవుతాయి, బూతులతోనే నడవాలి అనే విషయం నాకు తెలిసి అలాంటి పర్సన్ ని, అలాంటి మాటలను అయితే ఎవరు ఫాలో చేయరు, ఫాలో కావాలని కూడా అనుకోరు. ఫ్యూచర్ ఈ ప్రభావం పడుతుంటే ఎంత కొంత పడుతుందా ప్రజలపైన కానీ? అంటే నేనైతే అనుకోవట్లేదు అట్లా. ప్రజలు కానీ ఇంకెవరైనా కానీ ఇతన్ని అంటే ఎవరిని ఫాలో కావద్దు అనుకుంటే రేవంత్ రెడ్డి గారిని ఫాలో కావద్దనే అనుకుంటారని నేను అనుకుంటున్నా. బికాస్ మనం బీయింగ్ వెల్ ఎడ్యుకేటెడ్, మనం ఏం చెప్తాము, మంచిగా చూడు అతను ఎంత మంచిగా రాణించిండు, ఎంత మంచి లీడర్ అయ్యిండు, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, సో ఫాలో హిమ్, లైక్ ఆయన తన నుంచి కొంచెం నేర్చుకో అని చెప్తాము. ఇగో ఎంత మంచి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, ఎట్లా తిడుతున్నాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని కింద పడేస్తున్నాడు, ఇట్లాంటి పర్సన్ని ఫాలో కమ్మని మన పిల్లలకు చెప్తామా మనము? అండ్ నాకు తెలిసి ప్రజలు కూడా అట్లాంటి లీడర్ని ఫాలో కావాలని అనుకోరు. ఒకవేళ నిజంగా అట్లా అనుకుంటే మటుకు మరి మన రాష్ట్ర రాజకీయాలకు కానీ అది చాలా బ్యాడ్ అనే చెప్పుకోవాలి మనం. సో ఫాల్గామ్ దాడి అయితే దేశాన్ని మొత్తం కదిలించింది. సో దానికి ధీటుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ నిర్వహించింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నేషన్ ఫస్ట్ ఏదైనా వాళ్ళు ఏదైతే ఉగ్రవాద చర్యలు చేసిండ్రో, అంటే మన మహిళల సింధూరము వాళ్ళు ఎప్పుడైతే తుడిచివేశారో, సో దానికి మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్టెప్ వేసిందో ఖచ్చితంగా చాలా మంచి స్టెప్ అది. వాళ్ళకి ధీటైన జవాబిచ్చింది. కంప్లీట్గా టెర్రరిజంని ఎలిమినేట్ చెయ్యాలి అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని అందరూ స్వాగతించాలి. ఇట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు కొందరు ఏమంటారంటే యుద్ధాలు దేశానికి నష్టం చేస్తాయి, సో యుద్ధం వల్ల ఏం లాభం అని చెప్పేసి కొన్ని సంఘాలు, లెఫ్ట్ సంఘాలు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రజా సంఘాలు కొన్ని క్వశ్చన్ మార్క్ పెడుతున్నాయి. సో దీనివల్ల ఎటువంటి ప్రభావం అంటే ఇట్స్ హై టైం. ఎన్నో చూసాం మనం. ఇప్పుడు ఇంతకుముందు మనం పుల్వామా దాడి టెర్రరిస్ట్ల దాడి అనుకున్నాం. రీసెంట్గా వాళ్ళ సమ్ ఆర్మీ పర్సనల్ చెప్పాడు అది కూడా పాక్ ప్రభుత్వమే చేయించిందని చెప్పిండు. అంటే ఇప్పుడు టైం అండ్ అగైన్ వాళ్ళు వస్తారు, మన మీద దాడి చేస్తారు, వాళ్ళు పోతుంటారు, ప్లస్ మనం మటుకు లేదు ఏం చేయొద్దు, మనము యుద్ధం మంచిది కాదు అని అనడం తప్పు. బట్ ఇప్పుడు జరిగింది యుద్ధం. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ ఆపరేషన్ సింధూర్, ఒక స్ట్రైక్ మాత్రమే, ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా ఒక స్టెప్ మనం చూపించాం. ఇప్పుడు మన బలం ఏందనేది కూడా చూపించుకోవాలి కదా. అబ్సల్యూట్లీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసిండ్రో దానికైతే నేను బీయింగ్ ఇండియన్ సిటిజన్, ఒక భారత పౌరురాలిగా నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నా. కేవలం హిందువులని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళు చంపడం అది ఏమైనా ఎఫెక్ట్ పడతాయి హిందూ ముస్లిం మధ్యలో గొడవలు? అంటే వాళ్ళు అదే ప్లాన్ చేసారు. ఇప్పుడు అది పాక్ ప్రభుత్వం ఏం చేసిరంటే వాళ్ళది అంటే మన దేశంలో మోస్ట్లీ మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కలిసి చాలా చక్కగా ఉంటున్నాం. ఎన్నో లాంగ్వేజ్లు, ఎన్నో కుల మతాలు ఉన్నా కూడా మంచి శాంతితోని మనం అందరం జీవిస్తున్నాం. సో వాళ్ళు ఏం చేసిరంటే సరే చూద్దాం అన్నట్టుగా ఫస్ట్ వాళ్ళు ఈ విధంగా హిందువులా ముస్లింలా అనుకుంటూ
కల్మా చదివండి అని చెప్పుకుంటూ ఏదైతే చేసిరో కావాలని చెప్పి మన మధ్యలో గొడవ పెడదామని ట్రై చేసిరు. అంటే మనమే కొట్టుకుంటాం అనే ఉద్దేశం అనుకున్నారు. కానీ మన భారతదేశ అంటే మనము ఎంత యూనిటీ ఉందంటే మనలో అట్లాంటిది జరగలేదు. అది అబ్సల్యూట్లీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అండ్ మన సత్తా ఏందో వాళ్ళకి చూపించినాం మనం. సో ఆ ముస్లిం ఏమంటారు ముస్లిం అండ్ హిందూ మధ్యలో గొడవలు పెడదాం అనుకున్నారు. అది ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ సక్సెస్ కాలేరు. మనం అందరం ఇట్లా కలిసి ఉంటాం, మంచిగా ఉంటాము. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి. ఇట్లాంటి దాడుల వల్ల కాశ్మీర్ పూర్తిగా టూరిజం డిస్టర్బ్ అవుతుంది. సో చాలామంది హాలిడేస్కి కావచ్చు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళకి ఇక ముందు ఇబ్బంది ఏమన్నా వెళ్తారా, ఫ్రీగా వెళ్తారా, లేకుంటే ఏమన్నా ఇన్కన్వీనియన్స్ ఉంటా అంటారా? తప్పకుండా మన సైన్యం దానికి కావాల్సినదంతా చూసుకుంటారు. ఆ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ అన్నీ ఉంటాయి. బట్ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ టైం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. బట్ వి విల్ సీ. బట్ సో అంటే ప్రధానంగా ఈ దాదాపు ఈ 29 రాష్ట్రాలలో టూరిజం స్పాట్ అంటే ఎక్కువ వెళ్ళేది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ సమ్మర్లో వెళ్తారు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఈ హాలిడేస్ టైంలో. సో దీన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కోఆపరేట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే చేయాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిందే. బికాస్ నేషన్ ఫస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. మనం లోపల ఏం కొట్లాడుకుంటున్నాం, ఏం చేసుకుంటున్నాం, నీకు ఆ పదవి కావాలా, నాకు ఇది పదవి కావాలా, నిన్ను దించడానికి నేను చేస్తాను, నన్ను దించడానికి ఏదో చేయి, అదన్నీ పక్కన పెడితే ఎప్పుడైతే దేశ రక్షణ విషయం వస్తుందో, దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరైతే మనని క్వశ్చన్ చేసి దాని మీద అటాక్ చేయాలని చూస్తారో అప్పుడు మనం అందరం ఒకటే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, ఏదన్నా తీసుకోండి, మనం అందరము ఒకటే. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఆర్ బీజేపీ కానివ్వండి, ఆర్ ఇంకేదైనా కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, అన్ని పార్టీలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి కంపల్సరీ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. సో టెర్రరిజాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే హైదరాబాద్లో ఈ టెర్రరిస్టులు ఓల్ సీట్లో ఉన్నారని చెప్పేసి గతంలో నుంచి వార్తలు వచ్చినాయి. నిజంగానే ఇంకా ఉన్నారా స్టిల్? అంటే స్టిల్ అది చట్టం చూసుకుంటది కదా. ఆర్మీ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రాసెస్ అంతా నడుస్తుంది. నిజంగా అలా ఏమన్నా ఉంటే కూడా వాళ్ళని డిపోర్ట్ చేస్తారు, తప్పకుండా పంపించేస్తారు. సో అట్లా ఆ విషయంలో కూడా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మేడం, మా ఛానల్కి మీ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.